ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా సంబంధించిన జయంతి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా సంత్ గాడ్గే బాబా యొక్క 150వ జయంతి ఈ రోజున జరుపుకుంటున్నాం. దాంట్లో ఓబీసీ మోర్చాకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, మండల కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా సంత్ గాడ్గే బాబా అనేటువంటి వ్యక్తి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా కొద్ది మంది నాయకులు మాత్రమే ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. కానీ ప్రపంచానికి పరిచయం కాని వ్యక్తులు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో ఒకరు సంత్ గాడ్గే బాబా గారు. ముఖ్యంగా ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. అమరావతి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. అప్పటి నుంచి కూడా అనేక సంవత్సరాలు, అంటే ఆయన జీవించినటువంటి 80 సంవత్సరాల కాలంలో దాదాపు 150 కార్యకలాపాలు ఏవైతే 150 సంస్థలు నిర్మించారు. దాంట్లో విశ్వవిద్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఈయన రజక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. రజక సామాజిక వర్గంలో చాలా తక్కువ మంది నాయకులు ఉంటారు. చాలా తక్కువ మందిలో ఈయన ఒక గొప్ప నాయకుడిగా దేశంలో నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు. ఇటువంటి రజక సామాజిక వర్గంలో అనేక మంది నాయకులు తయారు కావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈరోజు భారతదేశంలో ఈ యొక్క నాయకుడిని ఆదర్శంగా తీసుకొని రజక సామాజిక వర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని తీర్చిదిద్దేటువంటి ఒక పెద్ద సంకల్పం ఓబీసీ మోర్చా తీసుకుపోతుంది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో ఈ యొక్క రజక సంఘం సంబంధించినటువంటి నాయకుల్లో మేమంతా కలిసి వాళ్ళల్లో కూడా ఒక గొప్ప లీడర్లను తయారు చేయాలని ఒక సంకల్పం మేము తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమాలని భారతదేశంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తీసుకుపోతుంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క నాయకుడిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నాం. సునీల్ రెడ్డి, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, అనంతపురం. సంత్ గాడ్గే బాబా 150వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమము తలపెట్టడము, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొంత వినూత్నంగా చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించడం, దానికి అనుగుణంగా ఈరోజు మా పార్టీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్నారు. సంత్ గాడ్గే బాబా చరిత్ర చాలా అద్భుతమైనది, చాలామందికి తెలియదు. ఒక గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది. ఆయన చాలా కార్యక్రమాలు, స్వచ్ఛత విషయంలో అయితేనేమి, పిల్లలకు విద్య ముఖ్యమని మొట్టమొదటి ఈ వెనుకబడిన నిమ్న వర్గాలలో చదువుకుంటేనే ముందుకు పోగలరు ఈ సమాజమని భావించిన మొదటి వ్యక్తి. దాని గురించి ఆయన ఎన్నో అలుపెరగని కార్యక్రమాలు, అలుపెరగని పోరాటాలు చేసి సఫలీకృతుడై ఈ సమాజం మర్చిపోనంతగా కార్యక్రమాలు నిర్వహించారు. మనం రజక కులంలో పుట్టడం ఆయన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత చక్కటి వాతావరణంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం, ఇక్కడ ఇంతమంది మా సోదరులంతా వచ్చి సంఘీభావం తెలపడము చాలా మంచి పరిణామము. ఇంత మంచి కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా నిరుపయోగ స్థితిలోకి తీసుకొచ్చారంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో మన బీసీ కులాల్లో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందరూ కూర్చోండి, దీని సమస్య పరిష్కారం అనుకోండి. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, అందరికీ ఉపయోగం ఇది. నాకో నీకో ఇంకొకరికో కాదు. దీంట్లో రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయాలు పక్కన పెట్టి పెద్ద మనుషులు ఎవరున్నారో కలిసి కూర్చొని ఒక కమిటీ నిర్మాణం చేసుకొని దాన్ని ఉపయోగంలోకి తెస్తే ఇంకా ఇక్కడ మంచిగా అభివృద్ధి అవుతుంది. మంచి ఎవరైనా దాతలు ముందుకు వచ్చే స్టాల్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఒక షాప్స్ కానీ, వాళ్ళకు వర్షం వస్తే కనీసం నీడ లేని పరిస్థితిలో అయిపోద్దు. దోబిఘాట్లో ఎంత టక్కన వర్షం వస్తుంది, వాళ్ళు ఆ బట్టలన్నీ ఎక్కడ వేసుకుంటారు, ఎక్కడ వాళ్ళు తలదాచుకుంటారు. ఇంత మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాము. దాన్ని విడనాడండి, అంత కలిసికట్టుగా పనిచేద్దాం. సమస్యల పరిష్కారం దిశగానే ఇంత మంచి హాల్ నిర్మాణం చేసుకొని దానికి ఎవరికి ఉపయోగం లేకుండా మీ ఎవరో చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ చేయడం మంచిది కాదు. ఇది ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కుల పెద్దల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి కానీ ఆయన ఎక్కువ కలలు కన్నాడు. ఆయన చేతిలో పరక ఎప్పుడూ ఉండేది. అంటే డ్రైనేజీలు క్లీన్ చేయడం అయితేనేమి, ఎక్కడ అపరిశుభ్రత ఉంటే అక్కడ శుభ్రత చేయడము సంత్ గాడ్గే బాబా గారి యొక్క
లక్ష్యము ఆయనే పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కాబట్టి మేము కానీ ఆ కార్యక్రమంలో ఈ పొద్దు నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని ఈ పొద్దు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు స్వచ్ఛ భారత్ది, అది మేము ఆదర్శంగా తీసుకొని, ఇలాంటి పెద్దవాళ్ళు ఆదర్శంగా తీసుకొని మేము కానీ ఇక్కడ సామాన్యమైన కార్యకర్తలు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరూ పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన సంత్ గాడ్గే బాబా గారి 150వ జయంతి. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా గంగానగర్ నందు ధోబిఘాట్స్లో ఉన్నటువంటి మన గంగమ్మ దేవాలయం వద్ద మనం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా రజకులకు సంబంధించినటువంటి మన ధోబిఘాట్స్ చుట్టుపక్కల ఇదంతా శుభ్రపరిచి స్వచ్ఛ భారత్కు మూల కారణము సంత్ గాడ్గే బాబా గారు. ఆయన అడుగుజాడలో నడచాలా అనే ఉద్దేశంతో మా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. అదే ఉద్దేశంతోనే మనమంతా ఇక్కడంతా క్లీన్ చేసి శుభ్రపరచడం జరిగింది. అదేవిధంగా పక్కలో ఉన్నటువంటి మన కళ్యాణ మండపం, రజకులకు సంబంధించిన కళ్యాణ మండపం ఏదైతే ఉందో దాన్ని కూడా అందరితో మాట్లాడి త్వరలో తెరిపించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడా బాబా గారి జయంతి చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలోని ఈ యొక్క రజక ఘాట్ దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గాడ్గే బాబా గారు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గావ్లో ఒక సాధారణ రజక కుటుంబంలో జన్మించారు. వారు స్వచ్ఛతే దైవం, సమాజమే కుటుంబంగా వారు జీవించారు. అదేవిధంగా 28 ఏళ్ళ వయసులోనే వారు ఈ కుటుంబం వదిలేసి సమాజం సేవ కోసం వారు అనేక సేవలు చేశారు. దానికే ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని 2014లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఈ రజక ధోబిఘాట్లోని ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ రజక భవన్ని ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా రజక కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ ఓబీసీ మోర్చా చంటి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రజక సోదరులని అందరినీ కూడా ఏకం చేస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క రజక భవన్ని త్వరలో ఓపెన్ చేయాలని చెప్పేసి మేము చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం బాబా గారి జయంతి సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. భారత ప్రధానమంత్రి గుర్తించి ఆయన్ని వణుకోకుండా దేశవ్యాప్తంగా తెలియజేస్తున్న వ్యక్తి ఏకైక ప్రధానమంత్రి గారు. ఇదే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దీన్ని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా గారి 150వ జయంతిని అనంతపురం నగరంలోని హెచ్ఎల్సి కాలనీలో రజక కాలనీ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జయంతిని ఏదైతే సంత్ గాడ్గే బాబా గారు మహారాష్ట్రలో జన్మించడం, ఏదైతే స్వచ్ఛతకు నిదర్శనమైనటువంటి వ్యక్తి, సమాజంలో సమానత్వం కోరుకున్న వ్యక్తి, ఏదైతే గో సంరక్షణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఏదైతే సమానత్వం కావాలి అంటే విద్య అవసరం అని చెప్పి మహారాష్ట్రలో దాదాపుగా 150 కళాశాలను నిర్మించినటువంటి వ్యక్తి. దీన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత మనకు కనిపిస్తుంది. ఏదైతే ఆ రోజు విపక్షాలు నవీన వారే ఈరోజు స్వచ్ఛ భారత్కి కేంద్రీకృతమై ఈరోజు దేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణం కనిపిస్తుంది. అలాగే ఏదైతే రజక సోదరులందరూ కూడా ఆయన జయంతి ఉత్సవాలను
అలాగే ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా అన్ని జిల్లాల్లో కూడా ఈ జయంతి కార్యక్రమాలని నిర్వహిస్తుంది. జై హింద్, జై భారత్ మాత.